మనలో ప్రతి ఒక్కరూ మంచి రోజులు చూడాలి అని ఆశపడుతుంటారు. మాకు మంచి రోజులు రావాలి అని ఆశపడుతుంటారు. మనం మంచి రోజులు చూడాలంటే, మంచి దినాలు మనం చూడాలి అంటే మనం ఏం చేయాలని ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు ఎవరైతే చూడాలి అనుకుంటారో వాళ్ళు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి అని బైబిల్ చెప్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటామంటే, ఇదిగో ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి, ఇదిగో ఈ సంవత్సరం అంతా నేను ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రార్థన దేవుడి చేత అంగీకరించబడి ఇదిగో మాకు మంచి జరగాలి, మా ప్రార్థన అంగీకరించబడాలి, మా కష్టాలు పోవాలి, మా ఇబ్బందులు పోవాలి అని చెప్పి మనందరం ఆశపడుతుంటాం. ఇవన్నీ మంచిగా జరిగి మాకు మంచి రోజులు రావాలి, ఎక్కడి నుంచైనా మేము మంచిగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే మనకు మంచి రోజులు రావాలంటే, మనకు మంచి జరగాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే మన నోటిని కాచుకోవాలి. మన నోట్లో అతి భయంకరమైన ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు పేరే నాలుక. ఆ నాలుక చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి దాన్ని. అది చిన్నదైనా సరే ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే నిప్పు కొంచెం ఉన్నా సరే పెద్ద అడవిని ఎలాగైతే కాలిపోవటానికి ఉపయోగపడుతుందో అలాగే నాలుగు చిన్నదే అయినప్పటికీ మనం మాట్లాడే మాట ఎదుటి వారిని కత్తితో పొడిచినట్లుగా ఉంటుందన్నమాట. ఒక ఇద్దరు మధ్యకెళ్ళి మనం మాట్లాడుతుంటే మన నాలుక మంచిదైతే వారిద్దరు సంతోషంగా ఉంటారు. మన నాలుగు గనక చెడ్డదైతే వారిద్దరి మధ్య గొడవ వచ్చి వాళ్ళు కొట్టుకొని విడిపోతారు. ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలు కానీ ఏదైతే కష్టపడుతున్నామో వాటన్నిటికీ కారణము మన నాలుకే. మన ఆలోచన మంచిగా ఉంటే మన మాట కూడా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే బైబిల్లో ఈ మాట ఉంటుంది, హృదయం దేంతో అయితే నింపబడి ఉంటుందో నాలుక అదే మాట్లాడిద్దంట. అయితే నీ హృదయంలో చెడు ఆలోచనలు ఉంటే నీ నాలుక చెడ్డయే మాట్లాడుతుంది. నీ హృదయంలో కనుక మంచి ఆలోచనలు ఉంటే నీ నాలుక కూడా మంచి మాటలే మాట్లాడుతుంది. ఇదిగో దీన్ని బట్టి నువ్వు మంచి రోజులు చూడాలి అనుకుంటే, నువ్వు మంచిగా బ్రతకాలి అనుకుంటే నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగానే జీవించాలి. అయితే ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక బామ్మంట ప్రయాణం చేస్తూ ఒక ఊర్లోకి వచ్చిందంట. చీకటి పడిపోయేసరికి ఈ రాత్రి ఈ ఊళ్ళోని ఎక్కడో అక్కడ బస చేసి పొద్దున్నే తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుని ఈ ఊరు మంచిదా కాదా, ఈ ఊర్లో ఉండొచ్చా లేదా, ఈ మనుషులు మంచోళ్ళో కాదో అని ఆలోచిస్తూ ఉందంట. అయితే ఎదురుగా ఒక అతను వస్తుంటే ఆయన ఆపి, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని అడిగిందంట. అయితే ఆయన విచిత్రంగా ఆవిడ చూసి, నీ నోరు మంచిదేనా అని అడిగాడంట. అదేంటయ్యా అలా అడిగావు అంటే, నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదవుతుంది, నీ నోరు మంచిదైతే మేము మంచిగానే ఉంటాము అని సమాధానం చెప్పాడంట. ఇదిగో ఈ మాట పెద్దలు ఎందుకు పలుకుతారు కానీ దీంట్లో చాలా నీతి ఉంది. నీ నోటిని గనక కాచుకుంటే, నీ నోరు గనక మంచిదైతే ఊరే మంచిదైద్ది. అటువంటిది నీ నోరు మంచిదైతే నీకు మంచి జరగదా? బైబిల్ అదే చెప్తుంది, నీ నాలుకను కాచుకో నీకు మంచి జరిగిద్ది. అయితే నువ్వు మంచి రోజులు చూడాలి అనుకుంటే, మంచి దినాలు చూడాలి అనుకుంటే మొదటగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ నాలుకను కాచుకోవాలి. నీ నోటి నుంచి చెడ్డ మాటలు పలకకుండా, చెడ్డ ఆలోచనలు నీ హృదయంలో చేయకుండా నువ్వు మంచి గనక చేస్తూ దేవుడి వైపు తిరిగి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, ఆయనకి మనం ప్రతి దానికి లెక్క చెప్పాలి అని కనుక మనం భయపడినట్లయితే చక్కగా దేవుడు మనకి మేలు చేస్తాడు, మనకి మేలు జరిగిద్ది, మనకు మంచి జరిగిద్ది. చూస్తుండగానే మన జీవితాలు మారిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.